Hi, my dear students. Welcome to another class, GFC second year lo 4th unit employability skills అనే టాపిక్లో మనం అంతకుముందు 4 లాంగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. ఈ సెషన్లో రిమైనింగ్ 4 లాంగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో మనకున్నటువంటి టాపిక్లో ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్, ఫీచర్స్ ఆఫ్ ది గ్రూప్ డిస్కషన్. అంటే గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటంటే బృంద చర్చ, తెలుగులో బృంద చర్చ అంటాము, గ్రూప్ డిస్కషన్. సో మీకు బాగా తెలుసు గ్రూప్ డిస్కషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒకరుంటే ఇండివిజువల్ డిస్కషన్ అవుతుంది, ఇద్దరుంటే 2 పీపుల్ డిస్కషన్ అవుతుంది. సో 2 ఆర్ మోర్, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు కనుక ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ అయితే దాన్ని గ్రూప్ డిస్కషన్ అంటాం. సో గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఇది ఒక యాక్టివిటీ. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ పార్టిసిపేటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇది గ్రూప్ యాక్టివిటీ కింద చెప్తాము. ఇందులో గ్రూప్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ అవుతారు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అది గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ డిస్కషన్ అవుతుంది. సో మరి గ్రూప్ డిస్కషన్లో ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఐడియాస్. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అంటే ఒక్కొక్కల ఐడియాస్ అనేటువంటిది ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు అమాంగ్ ద ఇండివిజువల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు ఉన్నారనుకో, 1 2 3 4. సో ఈ నలుగురు వ్యక్తులు వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ వ్యక్తి ఒక విషయం చెప్తాడు, సెకండ్ వ్యక్తి ఇంకో విషయం చెప్తాడు. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్ ద ఐడియాస్ అమాంగ్ ద ఇండివిజువల్స్, ఒక్కొక్కరి మధ్యన డిస్కషన్. మరి గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ పైన ఉంటుంది. ఏదో ఒక టాపిక్ పైన ఈ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డిస్కషన్ మీకే సింపుల్గా చెప్తాను. మీ కాలేజ్లో ఒక హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. సో హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే మీ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ అందరూ గ్యాదర్ అయిపోయి ఆ హెల్త్ ప్రోగ్రామ్ గురించి మీరు డిస్కస్ చేస్తారు. ఎట్లా కండక్ట్ చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఎవరికి ఏం వర్క్ ఇవ్వాలి. సో ఇట్లాంటి ఇష్యూస్ డిస్కస్ చేయడానికి గ్రూప్ డిస్కషన్ అంటాం. సో గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఒక ఇన్ఫార్మల్ డిస్కషన్ అంటాం. ఇన్ఫార్మల్ అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి డిస్కషన్గా చెప్పుకుంటాము. ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే, ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లోపల, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే మనం చెప్పుకునేటువంటి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వీటిలో జరిగేటువంటి డిస్కషన్ను గ్రూప్ డిస్కషన్ కింద తీసుకోవచ్చు. కార్పొరేట్ ఆఫీసెస్, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయి, ఆ కార్పొరేట్ ఆఫీస్లో జరిగేటువంటి దాన్ని కూడా గ్రూప్ డిస్కషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో లీడర్లెస్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్ లోపల లీడర్ ఎవరు ఉండరు, లీడర్లెస్ డిస్కషన్ అంటే ఎవరు లీడర్ ఉండరు. అందులో ఉన్నటువంటి అందరూ వాళ్ళు ఎవరికి వాళ్ళే లీడర్గా వాళ్ళకి నచ్చిన ఐడియాస్, వాళ్ళకి తెలిసిన ఐడియాస్ అనేటువంటిది ఇస్తారు. ఇట్ ఈస్ ఎయిమ్ టు ఫైండ్ లీడర్. బట్ ఇందులో మాత్రం ఎవరైతే బాగా మంచి విషయాలు చెప్తారో, ఎవరైతే ఎక్కువ ఐడియాస్ షేర్ చేస్తారో వాళ్ళని లీడర్గా మనం ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గ్రూప్ డిస్కషన్లో ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువ ఐడియాస్ చెప్తారో వాళ్ళను గ్రూప్ లీడర్గా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ బై సమ్ క్వాలిఫైడ్, సమ్ కెపాసిటీ ఆఫ్ పర్సన్స్. గ్రూప్ డిస్కషన్లో సేమ్ క్వాలిఫైడ్ పర్సన్స్, సేమ్ కెపాసిటీ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టు హెల్త్ ప్రోగ్రామ్ అన్నాం. ఈ హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అందరూ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళే, అంటే క్వాలిఫికేషన్ సేమ్ ఉంటుంది, వాళ్ళ కెపాసిటీ కూడా సేమ్ ఉంటుంది, బట్ వాళ్ళ ఐడియాస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ బై ద సేమ్ క్వాలిఫైడ్ పర్సన్స్, సేమ్ కెపాసిటీ పర్సన్స్. గ్రూప్ డిస్కషన్ షుడ్ నాట్ క్రాస్ ద అవుట్ థింగ్స్. ఈ గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు
అవుట్ థింగ్స్ అంటే వేరే విషయాలు అనేటువంటిది డిస్కస్ చేయొద్దు. పర్టికులర్ మనం ఏ టాపిక్ అనుకుంటున్నామో ఆ టాపిక్ మిన్నే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. హెల్త్ ప్రోగ్రామ్ గురించే మనం ఏం చేయాలి అనేటువంటిది డిస్కస్ చేయాలి. హెల్త్ ప్రోగ్రామ్ కాకుండా వేరే ఇందులో డ్యాన్స్ చేద్దామా, లేకపోతే సింగింగ్ చేద్దామా, ఇలాంటి వేరే డిస్కషన్స్ తీసుకురాకుండా డిస్కషన్స్ అనేటువంటిది చేయాలి. షుడ్ నాట్ క్రాస్ ద థింగ్స్ అంటే ఒకటే టాపిక్ పైన డిస్కస్ చేయాలి. సో డిస్కషన్ షుడ్ గివ్ ద గుడ్ రిజల్ట్. ఈ గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే ఒక గుడ్ రిజల్ట్ అనేటువంటిది రావాలి, మంచి రిజల్ట్ అనేటువంటిది మనకి రావాలి. ఆ డిస్కషన్లో ఒక మంచి రిజల్ట్ రావాలి. గ్రూప్ డిస్కషన్ మేక్స్ ద కోఆపరేషన్. ఈ గ్రూప్ డిస్కషన్ వల్ల మనకి ఏమవుతుందంటే కోఆపరేషన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒకరికొకరు పరస్పర సహకారం. సో ఫస్ట్ పర్సన్కు సెకండ్ పర్సన్కు 2 వర్క్లు ఇచ్చినాం అనుకో, ఈ పర్సన్ ఈయనతో కోఆపరేట్ అవుతాడు, ఈ పర్సన్ ఈయనతో కోఆపరేట్ అవుతాడు, ఈ పర్సన్ ఈయనతో కోఆపరేట్ అవుతారు. ఒకరితో ఒకరు సహకారం చేసుకుంటూ ఆ గ్రూప్ డిస్కషన్ ద్వారా ఆ వర్క్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇన్ గ్రూప్ డిస్కషన్ ఫ్లూయెంట్ స్పీకింగ్ షుడ్ బి ప్రజెంట్. అంటే గ్రూప్ డిస్కషన్లో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలంటే తడబడకుండా ఫ్లూయెంట్గా స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్ షుడ్ బి ఫ్లూయెంట్, చాలా ఫ్లూయెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డిస్కషన్లో మనకి ఏంటంటే ఆ చెప్పేటువంటి వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్ ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఆ విషయాన్ని, ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాడు అనేటువంటిది అవసరం. సో ఇన్ ఏ గ్రూప్ డిస్కషన్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ ఛాన్స్. గ్రూప్ డిస్కషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు అక్కడ ఉన్నారనుకో, నలుగురికి గ్రూప్ డిస్కషన్లో ఛాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ పర్సన్ మాట్లాడాలి, సెకండ్ పర్సన్ మాట్లాడాలి, థర్డ్ పర్సన్ మాట్లాడాలి, ఫోర్త్ పర్సన్, అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరూ మాట్లాడేలాగా చూడాలి. సో నెక్స్ట్, లాంగ్వేజ్ షుడ్ బి సింపుల్ అండ్ క్లియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు లాంగ్వేజ్ అంటే భాష, మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్ షుడ్ బి సింపుల్, చాలా సింపుల్, సరళమైనటువంటి పదాలు వాడాలి. సింపుల్ పదాలు అనేటువంటిది యూజ్ చేయాలి. క్లియర్గా మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటిగా మాట్లాడాలి. సో ఈ విధంగా గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది జరగాలి. సింపుల్ భాష ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, క్లియర్ లాంగ్వేజ్ ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి. సో ఎవ్రీ పర్సన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్. ఆ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి పర్సన్ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ కావాలి. అండ్ గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు ఏమైనా ఫొటోస్, అంటే మనం ఈ విధంగా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అని ప్రీవియస్గా జరిగిన ఫొటోస్ కానీ, ప్రీవియస్గా జరిగిన విజువల్స్, వీడియోస్ కానీ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి విషయం ఏంటంటే, గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఏ ఆర్గనైజేషన్లోనైనా గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఏ ఎంప్లాయీకైనా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డిస్కషన్స్ ద్వారా మనకు అనుకున్నటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అనేటువంటిది సొల్యూషన్ జరగడానికి, ఆ వర్క్ జరగడానికి కావాల్సినటువంటి విధానం అనేటువంటిది తెలుస్తుంది. ఓకేనా, ఇది గ్రూప్ డిస్కషన్. మీ ఓన్ వేలో కూడా ఆన్సర్ రాయొచ్చు గ్రూప్ డిస్కషన్. బట్ మెయిన్ పాయింట్స్ చూసుకోవాలి. గ్రూప్ డిస్కషన్ లోపల గ్రూప్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ అవుతారు. ఆ గ్రూప్ డిస్కషన్ ఒక పర్టికులర్ టాపిక్ మీద జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ లోపల ఒక 3-4 లేదా అంతకన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతారు. ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఒక మంచి కార్పొరేట్ ఆఫీస్ కానీ, అందులో గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇందులో లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు. ఈ గ్రూప్ డిస్కషన్లో ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారో వాళ్ళని లీడర్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ లోపల సేమ్ క్వాలిఫైడ్, అందరూ సేమ్ క్వాలిఫికేషన్ ఉంటారు, అందరికీ సేమ్ కెపాసిటీ ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు. గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు వేరే ఏం మాట్లాడద్దు, మనం తీసుకున్న స్పెసిఫిక్ టాపిక్ గురించే మాట్లాడాలి. సో గ్రూప్ డిస్కషన్ షుడ్ గివ్ ద రిజల్ట్, గుడ్ రిజల్ట్, మంచి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాలి. గ్రూప్ డిస్కషన్ను కోఆపరేషన్, అందరికి మధ్యన కోఆపరేషన్ అనేటువంటిది చూపించడానికి అవసరం అవుతుంది. సో గ్రూప్ డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్. మంచి ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉండాలి. గ్రూప్ డిస్కషన్లో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి. గ్రూప్ డిస్కషన్లో మాట్లాడేటువంటి లాంగ్వేజ్ సింపుల్గా, క్లియర్గా, స్ట్రైట్గా ఉండాలి. ఎవ్రీ పర్సన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద
గ్రూప్ డిస్కషన్ ప్రతి వ్యక్తి ఫాలో కావాలి. అక్కడ ఎవరైనా ఫొటోస్ ఉన్నా కానీ ఏమైనా విజువల్స్ ఉన్నా కానీ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, మరొక క్వశ్చన్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్. 8th క్వశ్చన్ కింద ఉంటుంది మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్ అంటే తెలుగులో మనం ముఖాముఖి అని చెప్పుకుంటాం, అంటే ఫేస్ టు ఫేస్. అంటే అక్కడ ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటారు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, ఇద్దరు. సో ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది ఏదైతే ఉంటుందో జాబ్ కోసం, మనం ఎక్కడికైనా ఏదైనా జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఏదైనా కంపెనీకి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు MPHW కానీ ఇంకేదైనా కోర్స్ కానీ కంప్లీట్ చేసుకొని ఆ జాబ్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. మీకు ఏం తెలుసు, మీకు ఏమొచ్చు అనేటువంటి దాన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో అలాంటి దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్, వివిధ రకాల ఇంటర్వ్యూస్ అనేటువంటిది ఎట్లా ఉంటాయి, ఎన్ని రకాల ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎలా ఉంటాయో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇంటర్వ్యూస్లో మనకి ఏం చేస్తారంటే మెయిన్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూస్లో మనకి ఏం అడుగుతారంటే క్వశ్చన్స్ అడుగుతారు ఫర్ ద జాబ్, లేకపోతే ప్రమోషన్. నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, కాకపోతే నీకు ఇంకా కొంచెం ముందుకు ఫార్వర్డ్ పొజిషన్ పెద్దదికి ఇవ్వాలి అనుకుంటే ప్రమోషన్ ఇవ్వాలి. ఆ ప్రమోషన్ టైంలో కూడా ఇంటర్వ్యూ అనేటువంటిది చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ అడుగుతారు జాబ్ కోసం కానీ ప్రమోషన్స్ కానీ. నెక్స్ట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూవర్ ఈజ్ ప్రెజెంట్, ఇంటర్వ్యూవీ ఈజ్ ప్రెజెంట్. ఇద్దరు ఉంటారు, ఇంటర్వ్యూవర్ ఉంటాడు, ఇంటర్వ్యూవీ ఉంటారు. ఇంటర్వ్యూవర్ అంటే ఎవరు అంటే క్వశ్చన్స్ అడిగేటువంటి వ్యక్తి, హూ ఆస్క్ ద క్వశ్చన్స్. ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళు ఇంటర్వ్యూవర్ అంటారు. ఇంటర్వ్యూవీ అంటే ఎవరైతే ఆన్సర్స్ చెప్పడానికి ఇంటర్వ్యూకు అటెండ్ అవుతారో అతన్ని ఇంటర్వ్యూవీ అంటారు. ఇద్దరు, అడిగేవారు సమాధానం చెప్పేవారు. జాబ్ కోసం వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూవీ అవుతారు, జాబ్ ఇచ్చేయడానికి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఇంటర్వ్యూవర్ అవుతారు. సో ఇంటర్వ్యూవర్ ఏం చేస్తాడు, క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంటర్వ్యూవీ ఏం చేస్తాడు, ఇన్ఫర్మేషన్ లేదు ఆన్సర్స్, అతని నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, ఆయన ఏం చెప్పగలుగుతాడు అనేటువంటిది ఉంటుంది. సో ఇంటర్వ్యూస్ అనేటువంటిది మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అందులో ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ ఫస్ట్ది, ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ. సో ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ అనేటువంటిది ర్యాండమ్ క్వశ్చన్స్. ర్యాండమ్ అంటే అందరినీ కలిపి ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది, ర్యాండమ్గా అంటే అందరినీ కలిపి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతారు. ర్యాండమ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మంది వచ్చారనుకో, ఆ 10 మందికి ర్యాండమ్గా అందులో నుంచి ఒక 3 4 తీసుకొని క్వశ్చన్స్ అడుగుతుంటారు, లేకపోతే అందరికీ కలిసి ఒకటే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ర్యాండమ్గా టెస్ట్ పెడతా ఉంటారు. అండ్ ఇట్స్ నాట్ ఫాలో ఏ ఫ్లో, ఇది ఒక ఫ్లో లాగా ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా జరుపుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. సో దీనికి ఒక సిస్టమేటిక్ అనేటువంటిది ఏముండదు, జస్ట్ ర్యాండమ్ క్వశ్చన్స్, ర్యాండమ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయి. సో జనరల్ ఇంటర్వ్యూ మనం చూసేటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉంటాయో అవి ఎక్కువగా జనరల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో జనరల్ ఇంటర్వ్యూస్లో ఎట్లా ఉంటుందంటే ఓన్లీ వన్ టాపిక్, ఒకటే టాపిక్ ఉంటుంది, ఆ ఒక్క టాపిక్ని అడిగేస్తారు, ఆ ఒక్క టాపిక్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రేపు ఒక హాస్పిటల్కి వెళ్తావు, సో ఆ హాస్పిటల్లో నువ్వు సెలైన్ ఎలా పెడతావు అని అడుగుతారు, ఇంజెక్షన్ ఎలా ఇస్తావు అని అడుగుతారు. అంటే నీ హాస్పిటల్కి సంబంధించినటువంటి టాపిక్సే. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కు నువ్వు బ్లడ్ శాంపిల్స్ అనేటువంటిది కలెక్ట్ చేయాలి, ఎలా చేస్తావు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఒక పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. డిఫరెంట్ పర్సన్స్ని అడుగుతూ ఉంటారు, అక్కడ ఎంతమంది వచ్చారో అంతమందిని. ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ ఇంటర్వ్యూవి. సో సేమ్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ పర్సన్స్ నుంచి. ఇప్పుడు 10 మంది వచ్చారనుకో, ఆ 10 మందిని అడుగుతారు. 10 మందిలో ఎవరైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా జరిగితే దాన్ని ఏమంటామంటే జనరల్ ఇంటర్వ్యూ అంటాం. ఓకేనా, ఓన్లీ ఒకటే టాపిక్ పైన జరుగుతుంది, డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, వేరు వ్యక్తులు ఉంటారు, అక్కడ వేరు వ్యక్తుల నుంచి వేరు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేస్తాం. సో నెక్స్ట్ థర్డ్ రకం లోపల మనకు ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ. సో ఈ ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూలో వన్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్. అంటే అక్కడ 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మందికి ఒకటే క్వశ్చన్ అడుగుతారు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ మోర్ పర్సన్స్, ఎక్కువ మంది ఉన్నా కూడా, గ్రూప్ ఆఫ్ మంది ఉన్నా కూడా ఏం చేస్తారంటే ఒకటే క్వశ్చన్ అడుగుతారు. సో హూ విల్ గివ్ ద ఒపీనియన్ అండ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. అందులో ఆ 10 మందిలో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు.
సో ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, కొందరు మాట్లాడరు ఇంటర్వ్యూ లోపల, కొందరు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పరు. ఎవరైతే అందులో ఆన్సర్ చేస్తారో, ఎవరైతే వాళ్ళు అడిగిన క్వశ్చన్కు వాళ్ళ ఒపీనియన్ చెప్తారో దాన్ని కలెక్ట్ చేసుకుంటారు ఇంటర్వ్యూలో. అలాంటి దాన్ని ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ అంటారు. అందరినీ ఒకే దగ్గర ఉంచి అడిగేటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ అంటారు. సో ఓన్లీ వన్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ టు ఆల్ ద పీపుల్, అందరికీ ఒకటే క్వశ్చన్ అడిగేస్తారు, అది ఓపెన్ ఎండెడ్ అంటారు. నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే క్లోజ్డ్ ఫిక్స్డ్ అండ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూ. క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూ. సో సేమ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫర్ ద ఇంటర్వ్యూవీ. సో ఇంటర్వ్యూకి ఏం అడుగుతారంటే సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏమవుతుంది ఇది అంటే ఇండివిజువల్, ఒక్కొక్కరిని అడుగుతారు. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళు ఒక రూమ్లో కూర్చుంటారు, బయట ఒక 10 మంది 11 మంది ఉంటారు, వాళ్ళందరూ వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు లోపలికి వస్తారు, అందుకే దాన్ని క్లోజ్డ్ అంటాం. అండ్ ఫిక్స్డ్, ఒకటే టాపిక్ ఫిక్స్ అయ్యి ఉంటారు, రెస్పాన్స్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారు. సేమ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫర్ ది ఇంటర్వ్యూ, దాదాపు అన్ని సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి జాబ్ ఏదైతే ఉంటుందో దాని ఓరియంటెడ్లోనే అడుగుతారు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు, ఆప్షన్స్ కూడా ఇస్తుంటారు. ఒకవేళ నువ్వు ఈ ఈ ఈ ప్లేస్ వస్తే, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి, ఏ నీడిల్ యూజ్ చేస్తావు అని ఇంటర్వ్యూ అడగవచ్చు, ఏ సైజ్ ఆఫ్ సిరంజ్ వాడతావు అనేటువంటిది ఇంటర్వ్యూలో అడగవచ్చు. సో ఇట్లా ఆప్షన్స్ ఆర్ గివెన్, మనకు ఆప్షన్స్ ఇస్తారు, మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఈ క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ లోపల పబ్లిక్ సర్వే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధి హామీ వర్క్ ఉంది, ఉపాధి హామీ వర్క్ అనేటువంటిది అక్కడ 10 మంది ఉన్నారనుకో, 10 మందిని లోపలికి పిలుచుకొని ఒక్కొక్కరిని ఇది యూజ్ఫుల్లా కాదా, ఇది పనికి వస్తుందా కాదు, లేకపోతే ఫ్యూచర్లో ఇప్పుడు మీ విలేజ్లో ఒక సర్వే చేస్తున్నారు, ఏంటి హెల్త్ సర్వే చేస్తున్నారు, ఆ హెల్త్ సర్వే యూజ్ అవుతుందా యూజ్ కాదా, ఇట్లా క్వశ్చన్స్ అడగడం ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూ అంటాం. మరొకసారి, సో ఇంటర్వ్యూ అంటే ఏంటంటే జాబ్ కోసం జరిగేటువంటి ఏదైతే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుందో దాన్ని ఇంటర్వ్యూ అంటాం. సో ఈ ఇంటర్వ్యూ అనేటువంటి దానిలో క్వశ్చన్స్ అడుగుతారు, ఇందులో ఇద్దరు ఉంటారు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళను ఇంటర్వ్యూవర్ అంటాము, ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే వాళ్ళను ఇంటర్వ్యూవీ అంటాము. సో ఇంటర్వ్యూవర్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఇంటర్వ్యూవీ ఏం చేస్తాడంటే ఇన్ఫర్మేషన్స్ను ఆన్సర్స్ చెప్తాడు. మనకు ఇష్టం వచ్చినట్టుగా ర్యాండమ్గా జరిగే ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే మనము ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ అంటాము. తర్వాత జనరల్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది, అందరినీ ఒకే దగ్గర ఉంచి ఓన్లీ ఒక టాపిక్ పైన క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతారు. ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇందులో కూడా ఆల్ ద పర్సన్స్ ఒకే దగ్గర ఉంటారు, ఒకటే క్వశ్చన్స్ అడుగుతూ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేస్తారు. తర్వాత క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ అంటే ఒక పర్టికులర్ టాపిక్ పైన మాట్లాడుతూ ఉంటారు, సేమ్ క్వశ్చన్స్ అందరినీ అడుగుతుంటారు, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసుకుంటారు. సో ఇలా మనకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లోపల ఇంటర్వ్యూ టైప్స్ అనేటువంటివి ఉంటాయి. ఎగ్జామ్లో మీరు ఇంటర్వ్యూ ఇన్ఫార్మల్ ఇంటర్వ్యూ గురించి సింపుల్గా చెప్పుకోవాలి, జనరల్ ఇంటర్వ్యూ, ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ అండ్ క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూ అనేటువంటి టైప్స్ గురించి చెప్పాలి.